ఒక్క అణుబాంబు పడితే ఆ ప్లేస్ అంతా అతలాకుతలమవుతుంది. బట్ ఒక పర్సన్ ఉన్నారు. అతను 3 రోజుల గ్యాప్‌లో 2 అణుబాంబులు పడ్డా గాని ఇంకా బతికే ఉన్నాడు. ఇది ఏ సినిమా స్టోరీ మాత్రం కాదు. ఇది నిజంగా జరిగిన సంఘటన. సో, ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. 1945 ప్రపంచ యుద్ధం చివరి రోజులవి. ఆకాశం చాలా నిర్మలంగా ఉంది. జపాన్‌లోని హిరోషిమా నగరం అప్పుడప్పుడే నిద్రలేస్తుంది. అంతలోనే ఆకాశం మధ్యలో ఒక్కసారిగా ఒక ప్రకాశవంతమైన వెలుగు, వేడి గాలులు పిచ్చిగా వీస్తున్నాయి. భూమి కంపిస్తుంది. నగరాలు నిమిషాల్లో నాశనమైపోతున్నాయి. అంతా బూడిదైపోతున్న ఆ నగరంలో ఒక వ్యక్తి కాలిన శరీరంతో, చెవుల నుండి రక్తం కారుతూ, కళ్ళల్లో ఆశతో నిలబడినవాడు. అతనే సూతోము యామగుచి. అతను హిరోషిమాకు బిజినెస్ ట్రిప్ కోసం వచ్చాడు. తన కంపెనీకి ప్రాజెక్ట్ వివరించాల్సింది. ఉదయం ఆఫీస్‌కెళ్లే ముందు నగరాల మధ్యలో ఉండగా అతనికి ఎదురైంది మానవ చరిత్రలోనే మొదటి బాంబు. అక్కడే పడింది. బాంబు పడిన చోటు నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో అతనున్నాడు. అతని శరీరంపై తీవ్రమైన కాలిన గాయాలున్నాయి. అతని చెవులు బ్లాస్ట్ వల్ల పగిలిపోయాయి. కానీ అతను బ్రతికే ఉన్నాడు. అతను ఆ బాంబు అటాక్ నుంచి తప్పించుకున్నాడు. అండ్ అతను రెండో రోజు వాళ్ళ ఇంటికైతే పయనమయ్యాడు. తన ఒంటి మీద మంచి దుస్తులే లేవు. శరీరంపై కాలిన గాయాలు. అయినా కానీ అతను రెండో రోజు ట్రైన్ ఎక్కి తన సొంత ఊరైన నాగసాకికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు తను చనిపోలేదని కంపెనీకి రిపోర్ట్ ఇవ్వాలన్న బాధ్యతతో ఆఫీస్‌కి వెళ్ళాడు. బాస్‌కి చెప్పాడు. హిరోషిమా అంతా నాశనం అయిపోయింది. ఒక భయంకరమైన బాంబ్ అని చెప్పేలోపే అతని మాటలు పూర్తయ్యేలోపే మరొక ప్రకాశం, మరొక శబ్దం, మరొక నాశనం. ఈసారి నాగసాకిలో. ఇది రెండవ అణుబాంబు. మళ్ళీ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యువకుడు బాంబు ప్రభావాన్ని తట్టుకున్నాడు. ఈసారి కూడా అతను బ్రతికిపోయాడు. అతని భార్య, పాప కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఒక కాంక్రీట్ షెల్టర్‌లో ఉన్నందువల్ల. ఆ 2 అణుబాంబుల నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తిగా సుతోము యామగుచి అని జపాన్ ప్రభుత్వం గుర్తించింది. అతను తర్వాత జీవితాన్ని అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా గడిపాడు. ఈ అణుబాంబుల వేదనను ప్రపంచం ఎందుకు అర్థం చేసుకోలేదు అని మౌనంగా ప్రశ్నించేవాడు. 2010లో 93 సంవత్సరాల వయసులో ఈయన మృతి చెందాడు. కానీ ఆయన కథ ఇప్పటికీ మరణించలేదు. 2 అణుబాంబులు, 3 రోజులు, ఒక జీవితం. ఇది సినిమా కాదు. ఇది నిజం. ఇది మనిషి సహనం కాదు. ఇది ఒక జీవించే మొనగాడి కథ. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.